మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికలు, అంతర్జాతీయ సంబంధాలు, దేశవ్యాప్తంగా కీలకమైనటువంటి నిర్ణయాలు, వివిధ దేశాల మధ్య సాగుతున్నటువంటి వైరం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయపరమైన, ఆర్థికపరమైన, సామాజికపరమైనటువంటి అంశాలు. ఇలాంటి అనేక అంశాలు మనతో పాటు డిస్కషన్ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ రావు గారు, మొత్తం మీద అనేక డిబేట్లలో డిస్కషన్ చేసిన ఎప్పటికీ రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి అంశం బీసీ రిజర్వేషన్ల ఇష్యూ. నిన్న సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి జీవో నెంబర్ 9 కి సంబంధించి స్టే హైకోర్టు ఇచ్చినటువంటి దాన్ని సమర్థించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ పులి స్టాప్ అంటారు, ఎక్కడ కూడా ఇది ఆగేటువంటి పరిస్థితి కనబడట్లేదు. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు? సిరాజ్, మీకు అట్లాగే మెగా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇది దారి తెలియకుండా పోతున్నారు. అంటే తెలుసు, ఫలితాలు తెలుసు, వాళ్ళు ఎటుపోతున్నారో తెలుసు. కానీ ప్రజలను మభ్య పెడుతూ ముఖ్యంగా బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి పేల్చుకుంటున్నాయి ప్రతిపక్షాలు కానీ వీళ్ళు కానీ. ప్రభుత్వానికి తెలిసి తప్పు చేస్తున్నారు. దీనికి ఎండు కార్డు పడే పరిస్థితి ఇప్పుడైతే లేదనుకుంటాను. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం సిరాజ్. ఈ ఎన్నికలు 2025 కూడా జరగావని చెప్తున్నాను. కరాకండి 30 సెప్టెంబర్ పోయింది. ఇప్పుడు నేను ఇంకో టార్గెట్ డిసెంబర్ 31, 2025 కూడా జరగవు. ఒకవేళ జరిగితే కూడా ఒకే ఒక కారణంతో జరగవచ్చు. హైకోర్టు చెప్పినట్టు పాత రిజర్వేషన్ తో పోతే జరగవచ్చు. ఈ పాత రిజర్వేషన్ తో పోయిన దానికి ఇంత తతంగం ఎందుకు, ఇంత కథ ఎందుకు? అందుకని ప్రభుత్వం కూడా నిన్న కేబినెట్ సమావేశంలో ఎట్టి పరిస్థితులు 42% రిజర్వేషన్కి వెళ్తామంటున్నారు. అది ఇప్పుడంతా సాధ్యం కాదు. ఢిల్లీ బహుదూర్ అన్నట్టు వాళ్ళు 2 టార్గెట్ పెట్టుకున్నారు. ఒకటి చట్టము బిల్లు అయిన తర్వాత అక్కడికి పోయి మన రాష్ట్రపతి సంతకం కాలేదు, ఇక్కడ గవర్నర్ సంతకం కాలేదు కనుక అవి అయ్యే అవకాశం అయితే లేదు. ఇంకో మాట వాళ్ళు అప్పుడు అంటున్నారు, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు చేస్తామంటారు. ఆ దానికి ఇప్పటి సంగతి ఏంది? చాలాసార్లు మహారాష్ట్రలో కానీ ఇతరత్ర ఈ విషయంలో బీసీ రిజర్వేషన్ అమలు విషయంలో చాలా కోర్టు తీర్పులు ఉన్నాయి. అదంతా చాలా చెరుగు తెచ్చడం అవుతుంది. కానీ ఇవన్నీ తెలిసి జరగవని తెలిసి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలకు కామన్ డిక్లరేషన్ నుంచి మొదలుపెట్టి వరుసగా ఇప్పటికీ చేసిన తప్పులే మళ్ళీ చేస్తున్నది. ట్రిపుల్ టెస్ట్ పాస్ అయినమంటున్నారు. 3వ టెస్ట్ అసలు ఉంది కదా, సతీ సావిత్రి సినిమాలు చెప్పినట్టు పతి ప్రాణం దక్కాలంటే 50% రిజర్వేషన్ మించొద్దని మొన్న హైకోర్టు చెప్పింది. దాన్నే ఇవాళ మేము జోక్యం చేసుకోమంటూనే హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులే కావచ్చు వాటిని సమర్థించింది. 6 వారాల గడువు ఎట్లాగో 1 వారం అయిపోయింది, ఇంకో 5 వారాల గడువు ఉన్నది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేయాలి, మళ్ళీ హైకోర్టులో 1-2 వాయిదాలు పడతాయి. ఆ వాయిదాల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు సీలింగ్ దాటి పోవడానికి వీల్లేదని అదే హైకోర్టు ఇస్తుంది. కొత్తగా ఇచ్చేది వెళ్ళలేదు కదా. వాళ్ళు కూడా అన్నారు 50% రిజర్వేషన్ లోబడి మీరు ఎన్నికలు జరుపుకోవచ్చు అని సుప్రీంకోర్టు కూడా నిన్న చెప్పింది కదా. మళ్ళీ ఇందులో న్యాయ కోవిదులు, రకరకాల సలహాదారులు, తప్పుడు సలహాలు ఇచ్చే సలహాదారులు పట్టుకుంటున్నారు. న్యాయ కోవిదులు అంటే ప్రభుత్వం ఏం చెప్తే అది గూడు కోసం అని అంటున్నారు. ప్రభుత్వానికి న్యాయ కోవిదులు చెప్పాల్సింది ఏంటంటే, నాలాంటి సామాన్యమైన అడ్వకేట్ చెప్తున్నాడు కదా, ఇది జరగడానికి ఇది అవరోధాలు ఉన్నాయని. ఆ మాట వీళ్ళు ఎందుకు చెప్పడం లేదు? అంటే ప్రభుత్వం మొండికేసి మేము అన్నదే కరెక్ట్ చేయండి అంటే ఎంత పెద్ద అడ్వకేట్ తీసుకొచ్చినా వాదించినా కూడా అక్కడ ఫలితాలు సరిగ్గా రావంటున్నాను. మొదటి నుంచి చెప్తున్నాను నేను. ఒక మామూలు సామాన్య హీరోని పెట్టి పనికిరా అంటే తెలియని ప్రజలకు తెలియని హీరోని పెట్టి కూడా మంచి కథ ఉంటే సినిమా ఎట్లా సక్సెస్ అవుతుందో, ఎంత పెద్ద హీరోని పెట్టినా కథాబలం లేకపోతే నిర్మాణ కౌశలత లేకపోతే ఎట్లా ఫెయిల్ అవుతుందో ఇదే అంతే. న్యాయవాది ఎంత గొప్పవాడైన సమస్య కాదు ఇక్కడ. మీరు ఇచ్చే మరి కోర్టు ముందు సమర్పిస్తున్న నిజాలు ఏమిటి, ఫ్యాక్ట్స్ ఏమిటి, దాన్ని బట్టి ఉంటది. కేసులో ఉన్న బలం బట్టి ఉంటది, కానీ అడ్వకేట్ని బట్టి కేసులో బలం మారదు. కాకపోతే వాదన పటిమతో కొన్ని తిమ్మిని చేయొచ్చు. కొన్నిసార్లు కోర్టును మోసం చేసి కోర్టును తప్పుదారి పట్టించి ఏమైనా ఆర్డర్ తీసుకురావచ్చు. కానీ శాశ్వతంగా నిలవదు కదా. ఇవాళ సియాటర్ వస్తేనే పోతుంది మళ్ళీ. అందుకని ఇక్కడ బీసీ జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్ ఇవ్వడం సమర్థనమే. కానీ దానికి మార్గం వీళ్ళు అవలంబిస్తున్న మార్గం తప్పు. దీనివల్ల ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాలకు కనీస బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ అదే తప్పు చేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి ఎండ్ కార్డు పడదంటున్నాను. పార్లమెంట్ లో చట్టం చేసి 9వ షెడ్యూల్ చేర్చడం తప్ప ఇంకో మార్గం లేదు. కానీ రామ్మోహన్ రావు గారు, ఇక్కడ నిన్న వాదనలో కీలకంగా వినిపించినటువంటి అంశం, రాజ్యాంగబద్ధం కాకుండా బీసీలకు రిజర్వేషన్లు ఎలా వస్తాయి? నిజంగా వాళ్ళకి బీసీలు దక్కాలి, జనాభా ప్రాతిపదికన అధికంగా ఉన్నారు, బీసీ రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకం కాదు. కానీ షెడ్యూల్ ఏరియాల్లో మాత్రమే 50% మించి రిజర్వేషన్లకు అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సాహసం ఎలా చేసింది? ఎందుకు న్యాయస్థానాలు అడ్డుకుంటాయని ముందు తెలియదాం? అందుకనే ఇప్పుడు అధికారంలోకి వస్తామా రామా అని, అధికారం రావడానికి ఏదైనా చేస్తామని చెప్పి కర్ణాటకలో మధ్య సంస్కృతి, అక్కడ 5 గ్యారంటీలు, ఇక్కడ 6 గ్యారంటీలు, రకరకాల హామీలు ఇచ్చారు. 10,000 ఇచ్చామా, రైతు బంధు 15,000 ఇస్తామన్నారు, రైతు కూలీలకు 15,000 అన్నారు, రైతు మన కౌలుదారులకు 15,000, 12,000 అన్నారు. చూసాం కదా, మహిళలకు స్కూటీలు అన్నారు, తులం బంగారం, కళ్యాణ లక్ష్మి అన్నారు. చూసినా ఈ హామీలాగా ఇది కూడా ఇచ్చారు. కానీ ఆ హామీలేమో
పెద్దగా భావోద్వేగం సృష్టించి మాకు రాలేదని ప్రజలు బాధపడతారు, లేకుంటే ఓట్లు వేస్తారు, వేయరు. అది సంగతి. ఇది భావోద్వేగంగా మార్చే సమస్య కదా. బీసీలో 42% రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటే గతంలో 34 నుండి 23కి ఎందుకు కుదించబడ్డది? కేసీఆర్ గారికి కానీ ఏ పార్టీకైనా బీసీ రిజర్వేషన్ కుదించాలని ఉండదు కదా. చట్టం ఏం చెప్తుంది దాన్ని బట్టి చేసిండ్రు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ వాదన ఒకటి కరెక్ట్ ఏంటంటే ఏదైతే రాజ్యాంగంలో ఎక్కడ లేదు కదా, కరెక్ట్. కానీ రాజ్యాంగం లేదు కానీ ఒక సీలింగ్ పెట్టింది కదా హైకోర్టు, సుప్రీంకోర్టు స్వయంగా అన్నది చట్టాలు చేసే అధికారం మాకు లేదు, మీరే చేయాలి, చట్టాలు చేసుకుంటే వద్దనేది లేదు అని అనుకుంటున్నది. అటువంటి అప్పుడు ప్రతిసారి చీఫ్ జస్టిస్ అందరూ కూడా చట్టాలు చేసే అధికారం కానీ చట్టాలు ఇట్లా ఉండాలని నిర్దేశించే అధికారం మాకు లేదు, మీరు చట్టాలు చేస్తే చట్టసభలే సుప్రీం అని చెప్పినప్పుడు వాళ్ళు చట్టం చేసి 9వ షెడ్యూల్లో తమిళనాడు లాగా పెడితే అందుకు ఏం నష్టమే అని అంటారు. తమిళనాడు రిజర్వేషన్ విషయంలో అదే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో పివి నరసింహారావు గారు అన్నప్పుడు అదే పని ఇప్పుడు చేయండి అంటున్నారు. చేసినాక కొట్టేసి చూద్దాం, రాజ్యాంగంలో లేదు కానీ అప్పుడు వాదించవచ్చు. కానీ రాజ్యాంగంలో లేదు కదని వాదించే క్రమంలో మధ్య నుంచి వాదిస్తే కరెక్ట్ కాదంటున్నాను నేను. ఈ ప్రభుత్వంలో 2 పార్టీలు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ 55 ఏళ్ళు, 20 ఏళ్ల పైగా బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ అధికారంలో ఉన్నాయి. చూసినాం కదా మనం. వీళ్ళిద్దరు కలుసుకుంటే మనకు బీవీ మియా రాజీవ్ కాజికియా కలిస్తే వీళ్ళిద్దరు కలిసి పని చేసుకుంటే అయిపోద్ది కదా. ఎవరైనా బీసీలకు వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, చట్టాలు చేయకుండా వ్యతిరేకంగా ఏ పార్టీ కూడా ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాలు ప్రవర్తించదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీలో ఏది జరిగిందో అదే విషయాన్ని అక్కడ కూడా చేయండి అంటున్నాను. తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ఎట్లా పాస్ చేసిండ్రో మీరందరూ కలిసి ఒత్తిడి చేసి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి చేస్తే అయిపోతుంది. లిప్ సింపతి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ నేరస్తురాలు, ఇటు పక్కన బీజేపీ అంటే ఇద్దరు కూడా తిలాపాపం తలాపిడి అన్ని పార్టీలకి భాగస్వామ్యం ఉన్నది, ఎవరికి ఇష్టం లేదు అంటున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, కామారెడ్డి డిక్లరేషన్ అంటున్నారు, అంశాన్ని ముందుకెళ్తున్నారు, చట్టం అంటున్నారు, కేంద్రం దగ్గరికి వెళ్ళామంటున్నారు, ఆర్డినెన్స్ అంటున్నారు, ఢిల్లీలో ధర్నా అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు పరంపర మొత్తం జరిగిన తర్వాత మళ్ళీ పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం తీసుకొని వెళ్తే ఒకవేళ అది కూడా ఒక ఆప్షన్ ఉంది కాబట్టి సో ప్రజలు స్వాగతించేటువంటి అవకాశం ఉందంటారా? స్వాగతించడం కాదు, స్వాగతించకపోగా తిడతారు, ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తారు. మీరు ఎందుకు ఆశలు కల్పించారు? తెలంగాణలో సామెత ఉంది, పెడతానంటే ఆశ, పెడతానంటే భయం అని. పెడతానని చెప్పింది మీరే కదా, మరి ఎందుకు పెట్టారని సమస్య వస్తుంది కదా. ఇంకో సామెత కూడా ఉంది, ఇప్పుడు పెట్టని తల్లి పెట్టకపోయి పెట్టిన పలానా అదే ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తారు కదా. అంటే పెట్టిన వాళ్ళని ప్రశ్నిస్తారు. అందుకని నేను ఏమంటాను అంటే మీరు పెడతానని ఆశ పెట్టిండ్రు, ప్రశ్న తప్పనిసరి వస్తుంది. రేపు దీనికి కూడా మీరు అన్న ఆప్షన్ కూడా కొంచెం చాలా అవరోధాలు ఉన్నాయి సురాజ్. ఎట్లా అంటే ఇప్పటికీ రిజర్వేషన్ ప్రకటించారు కదా, ఒకవేళ పాత రిజర్వేషన్ ప్రకారం పోవాలంటే అన్ని రిజర్వేషన్ క్యాన్సల్ చేయాలి. మళ్ళీ ఎస్సీ ఎస్టీ జనాభా ప్రకారం వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ కేటాయించి ఆ తర్వాత ఇప్పటిదాకా 42% రిజర్వేషన్ ప్రకటించిన బీసీలు అన్ని గల్లంత అయిపోతాయి. అప్పుడు మళ్ళీ కొత్తగా రిజర్వేషన్ ప్రకటించాల్సి వస్తుంది. ఇప్పటిదాకా మాది బీసీ పంచాయతీను, లేకుంటే బీసీ మండలం, బీసీ జిల్లా పరిషత్ ప్రకటించి మాది ఎట్లా తీసేస్తారని మళ్ళీ కోర్టుకు పోయినట్టు కొందరు. అప్పుడు కష్టమే కదా. ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా ఏమంటాయి అంటే మాకు రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల బట్టి తీస్తే ఎట్లా తీస్తారు, ఇప్పుడేమో 2025లో మన కులగమన చేసి బీసీలు 42% ఎట్లా ఇస్తారు, మా జనాభా కూడా పెరిగింది అంటున్నారు. ఒకవేళ 2011 బదులు రేపు 2027 జనాభా లెక్కలు వస్తే ఇప్పుడు 27% పరిమితమైన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఖచ్చితంగా 30% దాటుతాయి. అప్పుడు ఉన్న రిజర్వేషన్లలో ఇంకా బీసీ రిజర్వేషన్ ఇంకా 3% పోతే కానీ పెరగవు. అంటే ఇవన్నీ అన్ని వాస్తవం తెలుసు వీళ్ళకి, లీగల్ గా సలహాలు ఇచ్చే వాళ్ళకి తెలుసు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ మసిబూసి మారడికాయ చేసి వీళ్ళ ఆశల మీద అంటే ఆశలను బాగా రేకెత్తించి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాడు. ఎవరు చేసినా తప్పే, 3 పార్టీలు చేస్తున్న రాజకీయం చాలా తప్ప అంటున్నాడు. అధికార పార్టీకి బాధ్యత ఎక్కువ ఉంటది కనుక కామారెడ్డి డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్ రాంగ్, వారు చేయలేరు. ఒక్క అవకాశం 2027 జనాభా లెక్కలు పూర్తి చేసి ఆ 27 జనాభా లెక్కలు కులగణన కూడా చేసి అప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఈ కులాలు ఎన్ని ఉన్నాయి, బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి చేసి దానిలో కూడా ఇంకో అవరోధం ఉన్నది. ఇప్పటిదాకా బీసీ కులాల్లో ఎవరైతే పొందిన రిజర్వేషన్ పొందినో అదే కులాలు పొందుతున్నాయని సమస్య కదా. 132 కులాలు, కనీసం 59 ఉప కులాలు ఉంటే వాటిలలో ఒక 5-6 కులాల వాళ్ళే ఇవాళ బీసీ రిజర్వేషన్ పొందుతున్నారు. అది కాక ఇంకో మాట చెప్పాలి సార్, మనకు నేను పంచాయతీ సర్పంచ్లకు మనకు వార్డు మెంబర్లకు ట్రైనింగ్ ఇచ్చిన సందర్భాలు చూస్తే వాళ్ళ కులాల సామాజిక సమతుల్యత చూస్తే ఇవాళ రిజర్వేషన్ 23% బీసీలకు ఉండి కూడా 50% కంటే ఎక్కువ మంది బీసీలు సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, మండలాధ్యక్షులు ఎన్నికయ్యారు. అంటే వాళ్ళ చైతన్యం వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఉన్నా ఉండకపోయినా దాటుతారు అంటున్నాను. అదే దాటింది ఇప్పుడు. కనుక కొత్తగా వీళ్ళు తెచ్చేది ఏం లేదు అంటున్నాను. నిజంగానే జనరల్ సీట్లలో బీసీలు గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. అది కాకుండా అసలు సంగతి ఏంటంటే విద్యా ఉద్యోగాలు కూడా వీళ్ళు ఇస్తామన్నారు.
విద్యా ఉద్యోగాలు 27% మించి ఇవ్వడానికి వీల్లేదు. విద్యా ఉద్యోగాలు 23% ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు రిజర్వేషన్లు. ఆ 23 పోగా మిగతా 50% లోబడి ఎస్సీ ఎస్టీల ఉద్యోగాల్లో కూడా మనకు ఉద్యోగ కల్పనలో కూడా 50% లోబడే వస్తున్నారు. 50% దాటిస్తలేదు. కనుక జనరల్ రూల్ కాదని చేయాలంటే పార్లమెంటే ఒక రకంగా పరిష్కారం ఉంది. పార్లమెంట్ లో పరిష్కారం ఉంది. అది కావాలంటే జనాభా లెక్కలు కావాలి. ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ కేంద్ర వ్యాప్తంగా వేయాలి, దేశవ్యాప్తంగా వేయాలి, వాళ్ళందరూ సర్వే చేయాలి. ఉపకులాలకు కూడా బీసీ ఉపకులాల చైతన్యం కూడా పెరిగింది కనుక దాన్ని అట్రాక్ట్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. మాకు కాదు, మా దగ్గర మా కులాల్లో ఉన్న అనగానే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి చాలా. ఒక్కసారి వార్డు మెంబర్ కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏందని ప్రజలు అడుగుతున్నారు. ఇది ఇంకా మన చిక్కుముళ్ళు పెరుగుతుండే పోతే కానీ తగ్గే అవకాశం అయితే లేదంటున్నారు. ఇంకోటి కూడా, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్నటువంటి వారు స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులు అనేటువంటి అంశాన్ని, కేబినెట్ నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? డీలిమిటేషన్ మీద దీని ప్రభావం ఏమైనా పడేటువంటి అవకాశం ఉందా, లేదా అదే ఆలోచనతో ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? డీలిమిటేషన్ మీద అధికారం ఏం పడదు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు అనే నిబంధన ఆనాడు మంచిదే, నేను ఆహ్వానించిన. ఎప్పుడు దాదాపు 30 ఏళ్ళ క్రితం 95లో కదా ఈ రాజకీయాల్లో మనకు 73 రాజ్యాంగ సవరణ, 74 రాజ్యాంగ సవరణ వచ్చింది. 92, 93 వస్తే పీనట్ సవరణ హయాంలో మొట్టమొదటి ఎన్నికలు 95లో జరిగినాయి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఏది అప్పుడు నిబంధన పెట్టుకున్నాం. మనకు అక్కడ చట్టంలో ఎక్కడ లేదు. మనం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిబంధన పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఎత్తేసారు, మన దగ్గర కూడా ఎత్తేయాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే ద్వంద్వనీతి వద్దు కదా. స్థానిక ప్రభుత్వాల ఎన్నికలకి ఏమో ఇద్దరు పిల్లల నిబంధన వర్తిస్తుంది, మరి పార్లమెంట్ కు అసెంబ్లీ ఎందుకు వర్తిస్తలేదు? వాళ్ళు పెట్టుకోలేందుకు? ఈ చట్టం చేసే వాళ్ళే ఆనాడు మరి ఆ చట్టసభలో కూడా ఉండాలని కోరుకోవాలి కదా. మన రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. 73 రాజ్యాంగ సవరణ, 74 రాజ్యాంగ సవరణ ఎక్కడా లేదు ఇది ఇద్దరు పిల్లల నిబంధన. మన దగ్గర పెట్టుకున్నాం అంతేందుకు. చట్ట ప్రకారం 33% రిజర్వేషన్ మహిళలకు ఉన్నది. ఇది మన 73 రాజ్యాంగ సవరణ 74లో 33% తప్పనిసరిగా అన్నారు. మన 50% పెంచుకున్నాం, ఎవరు వద్దాలే కదా. అందుకని ఇక్కడికి వచ్చే కల్లా స్థానిక ప్రభుత్వాల విషయానికి వస్తే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండొద్దు నిబంధన పెట్టి అక్కడ పార్లమెంట్ అసెంబ్లీ లేకపోవడం అని అసమానతలు పెంచడమే కనుక దాన్ని తీసేయడం ఆహ్వానించదగ్గది. మంచి పని చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గతంలో తీసేసింది, ఇప్పుడు వీళ్ళు చేశారు. గతంలో కేసీఆర్ గారు కూడా ఆలోచన చేసేయడం, తీసేయలేదు. ఇప్పుడు ఇప్పటికైనా సరే ఇద్దరు పిల్లల నిబంధన కొట్టివేయడం, తీసేయడం మంచిది అంటున్నాడు. దానివల్ల ఈ నిబంధన అసమానతలు పెంచేది కాకుండా ఉంటది. ముఖ్యంగా అధిక జనాభా అని ఆనాడు తీసుకున్న దాన్ని ఇవాళ జనాభా అదుపులో వచ్చింది కనుక ఇద్దరి పిల్లల కంటే ఎవరు కూడా పెద్ద కంటలేరు, కన్నా కూడా పెద్ద సమస్య కాదు కదా అంటున్నారు. మంచిది. ఎస్ రామ్మోహన్ రావు గారు, తెలంగాణ పంచాయతీలో మరో కీలకంగా వరంగల్లో అసలు ఏం జరుగుతుంది? మంత్రి కొండా సురేఖను తీసేయబోతున్నారు, మంత్రి కొండా సురేఖను అరెస్టు చేయబోతున్నారు, మంత్రి కొండా సురేఖకి సంబంధించి వేటు వేయబోతున్నారు. అసంతృప్తి రాజకీయం కాంగ్రెస్ పార్టీలో సహజం అనేటువంటి ఇలాంటి కాన్సెప్ట్ మొత్తం నిన్న నడిచింది. నిజంగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉన్న రాష్ట్ర కేబినెట్ మంత్రి సహచరుల మధ్య పోరులో భాగంగా ఇంత పబ్లిసిటీగా పూర్తి స్థాయిలో జరిగేటువంటి ఛాన్స్ ఉందంటారా? అసలు ఏం దీనికి సంబంధించి ఎలాంటి విశ్లేషణ అవసరం అంటారు? కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉప్పు నీళ్ళ సముద్రం, అందులో ఎన్ని మంచి నీళ్ళు కలిసినా ఉప్పు నీళ్ళగా మాట్లాడాలి. అట్లాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా గతంలో లేదా, ఇప్పుడు కాదు కదా. సుభాష్ చంద్రబోస్ గాంధీ గారికి విభేదాలు ఉండేవి, కాంగ్రెస్ పార్టీలోనే కదా మనం చూసింది కదా. అట్లానే మనకు ఆనాడు నెహ్రూకును ఇతర మన మొరార్జీ దేశాయ్ ఇటువంటి వాళ్ళకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు విభేదాలు ఉండేవి, చూసినాం కదా. మొరార్జీ దేశాయ్కి ఇందిరాగాంధీకి విభేదాలు ఉండేవి. చివరికి నీలం సంజీవ్ రెడ్డి గారిని ఓడించడానికి ఆత్మ ప్రబోధ సిద్ధాంతాన్ని పోటీ చేసింది. ప్రధానమంత్రుల స్థాయిలో దేశవ్యాప్తంగానే ఇట్లాంటి విభేదాలు రచకెక్కినప్పుడు ఇది లెక్క కాదంటున్నాను. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిదే, కానీ టీ కప్పే పగలగొట్టి తుఫాన్ లాంటిది అంటున్నాను. టీ కప్పులో తుఫాన్ అంటే బయటకు వెళ్ళిపోతుంది, సరిపోతుంది. కానీ ఇది అట్ట కాదు, టీ కప్పునే పగలగొట్టే తుఫాన్ అంటున్నాను. ఇవాళ కొండా సురేఖ గారు ఒకరే కాదు, ఇవాళ కొండా సురేఖ గారు మొదటి నుంచి కొంచెం బాగా దూకుడు మనిషి, దుందుడుకు మనిషి. అట్లా దాంతో పాటు వాళ్ళ కుటుంబంలో మురళి కూడా, ఆయన కూడా మొదటి నుంచి వరంగల్ జిల్లాలో శాసిస్తున్న వ్యక్తి. ఇద్దరు కలిసి కుటుంబం వరంగల్ జిల్లాలో తమ మంత్రులను కానీ లేకుంటే మంత్రులు అంటే ఒక సీతక్క ఒకరే ఉన్నారు, మంత్రులను కానీ లేకపోతే వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరినీ తృణీకరిస్తూ ఆమె నిర్ణయాలు ఆమె తీసుకుంటుంది. ఇవన్నీ ఏముందంటే ఒకటి అహం, రెండోది ఆర్థికం. ఈ పోటీల మధ్య జరుగుతుంది. ప్రఖ్యాత రచయిత బుజ్జిబాబు ఎన్నడో అన్నారు, ప్రపంచంలో ఏదైనా జరిగితే అహంతోనో లేకుంటే ఆర్థికంతోనో జరుగుతాయి. వాళ్ళు రెండు ఉన్నాయి ఇక్కడ. పంచుకోవడంలో లోపాలు వచ్చినాయి, పంచుకోవడంలో తేడాలు వచ్చినాయి కనుక అదొకటి. అంటే కాంట్రాక్టులు, చిన్న చిన్న కాంట్రాక్ట్ లో కూడా ఈ అవినీతి వికేంద్రీకరణ మనకి ఇక్కడ ఎక్కువ కనపడుతుంది. మనం కాంగ్రెస్ పార్టీలో అదే ప్రాంతీయ పార్టీలు కాదు, బీజేపీ కానీ అది మీకు బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రాంతీయ పార్టీలు డిఎం కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడేమో కేంద్రీకృత అవినీతి ఉంటుంది, ఇక్కడ వికేంద్రీకృత అవినీతి ఉంటుంది. దానిలో మాత్రం వికృతి చేష్టలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి. అందుకని వికేంద్రీకృత అవినీతి కదా, వాళ్ళు సంపాదించుకుంటారు, మాకు ఇవ్వడం లేదని. అందుకని సమ్మక్క సారక్క
దేవుని గద్దెల విషయంలో కూడా వచ్చిన టెండర్లలో మాకు దక్కాల్సిన 10% 20% ధర్మాలంచన దక్కలేదని ఎంత వెళ్ళంతా కూడా. అందుకని ఇవాళ కొండా సురేఖని తీసేస్తారా అంటే గమ్మత్తుగా రాజకీయాలు ఇంకో టర్న్ తీసుకుంటున్నాయి. ఇప్పుడు రేపు పొద్దున బీసీ రిజర్వేషన్ అమలు కాకపోతే ఊరుకోలేదు లేదని బీసీ సంఘాలు రాష్ట్ర బంధుకు పిలిపించినాయి. ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్న బీసీ నాయకులు ఏమంటున్నారు, ఇప్పటిదాకా మీరు మంత్రులు రెడ్డి మంత్రులు కానీ ఇతర అగ్రవర్ణాల మంత్రులు తప్పులు చేస్తే మీరు క్షమిస్తారు, మీరు లేకపోతే దాన్ని పట్టించుకోరు, ఫిర్యాదే రాదంటారు. ఇవాళ బీసీ మంత్రి మీద ఫిర్యాదు రాగానే మీరు ఎట్లా పోలీసులు ఇంటికి పంపించారు అనే ఒక వాదన కూడా వస్తుంది. ఇది చాలా చిలికి గాలి వాళ్ళకి మారుతుంది. అంటే బీసీల ఐక్యత గమ్మత్తుగా పార్టీలకు అతీతంగా జరుగుతుంది. దాన్ని వాళ్ళు ప్రశ్నించేది కరెక్ట్ అంటున్నారు. అంటే సరే అవినీతికి కులము మతము ఇవన్నీ ఉండొద్దు, కానీ కులాలు మతాన్ని కూడా అవినీతికి వాడుకుంటున్నారు దానికి మంచి ఉదాహరణ ఇది. గతంలో కూడా చూసినాం మనం. రాజగోపాల్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడితే మనకు మను రవి గారు ఏమన్నారు, మా దృష్టికి రాలేదు, మాకు ఎవరు ఫిర్యాదు చేయలేదు అంటున్నారు. అంటే ఫిర్యాదు చేయకపోతే బారాకుని మాఫియానా? కాదు కదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే బీసీ ఎస్టీఐ సమస్య కాదు, తప్పు చేస్తే శిక్షించాలి. నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా హాజరు కాలేదు ఆమె. మీనాక్షి శేషాద్రి గారు స్వయంగా ఫోన్ చేసి మీరు రండి అని ఆహ్వానించినా రాలేదు. కనుక శిశుపాలుని తప్పులు 100 అయినట్టు ఆమె తప్పులు 100 నిండుతున్నాయి. అధిష్టానం కూడా ఏం చేస్తుంది అంటే పూర్తిగా పొంగిపోయేదాకా చూస్తుంది. అంటే అందరూ కూడా ఇది మంచి పని చేసి అనిపించేదాకా, అంటే పూర్తిగా ఇది అతి ఎక్కువైంది మించిపోయింది అని అనిపించేదాకా చూస్తుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పుడు ఏమైనా కొండా సురేఖ పదవికి భంగం కలిగిస్తే రేపు పొద్దున అక్కడ కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కనుక ఈ ఒక నెలలో రామ్మోహన్ రావు గారు అంతటి నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది అనుకోవచ్చా? ఎందుకంటే బీసీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే వర్గపోరులో ఈ కాన్సెప్ట్ పక్కన పెట్టేసి బీసీ మంత్రిని తొలగిస్తారా అంటే ఈ బీసీ అనేటువంటి అంశమే తెర మీదకి వస్తుంది కాబట్టి ఒకవేళ తొలగించినా లేదా రీప్లేస్ చేసిన అంతటి నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందంటారా? చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు తప్పులు మించిపోతే ఏం చేస్తారు అంటే తమ ఉనికి భంగమై పార్టీ అస్తిత్వానికి భంగమైనప్పుడు ఏం చేస్తారు, తప్పనిసరి తీసుకోవాల్సి వస్తుంది కదా. ఇంకా మితిమీరిపోతే కష్టం కదా. అందుకని తీసుకుంటారు, కానీ ఒక నెల రోజులు ఆగుతారు అనుకుంటున్నాను. సబర్కాపల్ మిఠారాయిత అన్నట్టు వీళ్ళక వాళ్ళక ఇది తెలియదు. ఎందుకంటే వరం ఎవరికి శాపం ఎవరికి అనుకుంటే కొండా సురేఖ కూతురు మాట్లాడిన విషయం చాలా తీవ్రంగా ఉన్నాయి, చూసినాం కదా మనం. కానీ వెంటనే కొండా మురళి దాన్ని సబ్సైడ్ చేసుకుంటూ నాకు రేవంత్ రెడ్డి ఆరాధ్యుడు, ఆయన హీరో, ఆయన మంచివాడు అని మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ కూడా పైకి నడుస్తున్నాయి, లోపల చాలా రాజకీయాలు ఉన్నాయి. అంటే మమ్మల్ని అగ్రవర్ణాలు మమ్మల్ని బతకనివ్వడం లేదు అనే మాట అంటూనే వాళ్ళు చేసే పని వీళ్ళు చేస్తున్నారు కదా. అంటే ఇద్దరు ఇటుపక్క అటుపక్క 2 తప్పులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇది కూడా పెద్దగా ఒక గుదిబండగా మారుతుంది. యాదవ కులంలో ముసలం పుట్టిందని వెంకటనేమన్నారు, కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది ఈ 2 కాదు కదా. మొదటిదాకా అడ్లూరు లక్ష్మణ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ చూసినాం, ఆ తర్వాత అడ్లూరు లక్ష్మణ్ వర్సెస్ వివేక్ చూస్తున్నాం మనం. ఇది ఒక్కటే కాదు కదా. అట్లాగే నల్గొండ జిల్లాలో రాజకీయాలు చూస్తున్నాం. ఎడ్ల మధ్యనే ఒకటే సామాజిక వర్గం మధ్యన పోటాపోటీ చూస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనం చూస్తున్నాం. కనుక రాష్ట్రంలో లుకలకులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇట్లా అంటే దాని ప్రతిపక్షం తానే అధికార పక్షం తానే. కాంగ్రెస్ పార్టీకి వేరే ప్రతిపక్షం అవసరం లేదు, బయట నుంచి వాళ్ళకి వాళ్ళే ప్రతిపక్షాలు, వాళ్ళకి వాళ్ళే అధికార పక్షంగా ఉంటారు. కనుక ఇవన్నీ అధిష్టానం వర్గం చూసుకుంటుంది. వేటు వేయాల్సి వచ్చినప్పుడు మాత్రం తప్పక వేస్తుంది. కాబట్టి సమయం సందర్భం చూస్తుంది. ఈ ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత వేటు పడవచ్చు అని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి తన చెప్పకుండా ఓఎస్టీ తొలగింపు వ్యవహారాన్ని కూడా ఆమె తీవ్రంగా ఖండిస్తున్నారు. అంటే అలాంటి పరిస్థితులు నిజంగా ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రికి ఉంటాయా? ఏం లేదు. అవినీతి పరులను దాచుకుంటే మంచిదా? ఇప్పుడు నిప్పును మన కొంగులో కట్టుకుంటే కొంగు కాలిపోతుంది కదా. ఆమె చేసిన పని అదే. నిన్న అరెస్ట్ కోసం వాళ్ళు వెళ్తే విడిచిపెడితే అయిపోయేది కదా. కానీ ఇప్పుడు చిలుక ప్రాణం మన మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఇప్పుడు ఆమె అవినీతి పనులన్నీ కూడా ఓఎస్డి సుమంత్ కు తెలుసు కనుక సుమంత్ను అప్పచెప్తే సుమంత్ను అదిరించో బెదిరించో కొండా సూర్యకి అసలు చుట్టుకుంటుందని చెప్పి ఆయనను దాచే ప్రయత్నం చేసింది. అంటే ఒక దొంగను, అంటే ఇప్పుడు ఆయన సుమంత్ తప్పు చేసినా లేదా మనకు తెలియకుండా ఆయన అనలేం. నేను జనరల్ సామెత చెప్తున్నాను. ఒక దొంగని మన ఇంట్లో దాచుకుంటే దొంగతనం చేసిన వాడితో పాటు మనం దాచుకునే మంది కూడా తప్పేది కదా కావాలి. కనుక ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్ను ఇంట్లో దాచిపెట్టుకుంటుంటే మరి తప్పుడు సంకేతాలు పోతాయి కదా. అందుకని ఆమె చేసే ప్రయత్నం చేసింది. పొన్నం ప్రభాకర్ ఇంటికి పోయింది, మన అన్ని ఇండస్ట్రీ తిరిగింది, ఎవరు రాలేదు, ఎవరు ఆదుకోలేదు, కానీ నన్ను ఒంటరి చేశారని మాట్లాడుతున్నది. కనుక ఆమె చేసిన పనులు తప్పు కదా. ఇంత దుందుడుగా పోవడం ఎందుకు, అడిచి దొక్కడం ఎందుకు, కాలు గడగడం ఎందుకు, తప్పు కదా అని ఇవన్నీ చూస్తున్నా మనకు అర్థమవుతుంది. అంటే తనకు తను స్వయంకృత అపరాధంతో ఈ పనులు చేసుకుంటుంది. ఆ సుమంత్ను కాపాడుకునే దిశలో ఆమె అస్తిత్వానికి భంగం కలిగే పరిస్థితి వస్తున్నది. ఇది తప్పు అంటున్నాను. కానీ అధిష్టానంతో పాటుగా రాష్ట్ర
అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సరైన సమయం కోసం వెయిట్ చేస్తుందంటారు? ఎందుకంటే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇలాంటి తరుణంలో అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికనే ప్రధాన వాళ్ళతో ఓకే. అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది వాళ్ళకు. నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం అనేది మంచిదే కదా. ఇప్పుడు ఇద్దరు కూడా అగ్రవర్ణాలకు ఇచ్చారు. సరే, ఇప్పుడు మన గోపీనాథ్ గారి భార్య అయితే మార్చలేదు కనుక ఆయన భార్యకి ఇచ్చారు. ఇటుపక్క దీపక్ రెడ్డి అని బీజేపీ వాళ్ళు కూడా అగ్రవర్ణానికి ఇచ్చారు కదా. మేము బీసీలకు ఇచ్చామని చెప్పుకోవడానికి ఒక మంచి పరిణామం అంటున్నాను. అవసరమైతే కొత్తవాడైనా సరే రేపు పొద్దున హైదరాబాద్ లో మంత్రి పదవి లేదు కదా అని దానికి వస్తుంది. కానీ అక్కడ కూడా అవరోధాలు ఎదుర్కొంటుంది. ఇప్పుడు ముస్లింలలో 1,15,000 ఓట్లు ఉంటే ఇప్పుడు అజరుద్దీన్ ప్రజలను దూరంగా ఉన్నాడు, యూసుఫ్ అలీ ప్రజలను దూరంగానే ఉన్నాడు, అట్లాగే మనకు షబ్బీర్ అలీ గారు ప్రజలను దూరంగానే ఉన్నారు. చూస్తున్నాం కదా. యూసుఫ్ అలీ అయితే ఎప్పుడో మాజీ మంత్రి తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ లో ఉంటున్నాడు, నివసిస్తున్నాడు కదా. కనీసం వాళ్ళని ప్రేరేపించి తీసుకుపోయే పరిస్థితి ఇప్పుడు లేదు కనుక సరే జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడైతే ఏదైనా సరే ఇవాళ బీసీ కార్డు ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది కనుక కొంత ఈమె ఏం చేసినా ఆగడాలు చేసినా కూడా దాని వల్ల రక్షించబడుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మార్కండేయుడు శివుడిని కౌరించుకున్నట్టు అన్నట్టు ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ బీసీ కార్డు ఇవాళ కొండా సురేఖ పనికి వస్తుంది. అట్లా ఏముండదు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే తీసుకుంటారు, ఇంకో బీసీ మంత్రిని తీసుకుంటారు, నష్టం ఉన్నది. బీసీ మంత్రిని ఖాళీ పూరిస్తే నష్టం ఏం లేదు కదా. అన్నిటికంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన కులం నుంచి ఒక వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తే మనకు కులానికి వచ్చే కొత్తగా ఏమీ మేలు లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ కులం వాళ్ళని రానివ్వరు కనుక కులానికే వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు కనుక కులంకు ఒక మంత్రో లేకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఉంటే పెద్దగా వచ్చే లాభం ఉంటుంది. కులానికి అతీతంగా ఆలోచించినప్పుడు, కుల మతాలకు అతీతంగా ఆలోచించినప్పుడు మాత్రమే సమాజం బాగుంటది తప్ప ఇవి కేవలం భావోద్వేగాలు రెచ్చగొట్టే సమస్యగా ఎందుకంటే ఏం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ గతంలో కూడా ఒకసారి మన కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితులు, రాష్ట్ర వ్యాప్తంగా ఆమె ప్రకంపనలు రేపినటువంటి రాజకీయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే పార్టీలు కొనసాగేటువంటి పరిస్థితి ఆలోచన ఆమె చేస్తారా? ఏముంది, ఇప్పటికి 3 పార్టీలు మారి నేనన్న మాట కాదు కదా. ఇప్పుడు రాజేంద్ర రెడ్డి గారు మనకు వరంగల్ ఎమ్మెల్యే చెప్పిండు, అమ్మ మేము కష్టకాలంలో కూడా పార్టీలో ఉన్నాం, సుఖంలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, నువ్వు కష్టం వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోతున్నావు, సుఖంలో ఉన్నప్పుడు వచ్చి మంత్రి పదవి తీసుకుంటాం గతంలో అనే మాట అన్నారు కదా. కాకపోతే ఆమె దుర్యోగ చర్యలో కూడా ఒక అర్థం ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉంటూ కూడా రాజీనామా చేసి ఆయన వెంట పోయింది. అది ఆమె ఇష్టం. ఆమె ఓ రకం చెప్పాలంటే డైనమిక్ రాజకీయాలకు ప్రతీక అంటున్నాడు. నష్టపోయింది. మంత్రి పదవి ఉన్నదానికి ఎవరు విడిచిపెట్టరు కదా. అందుకని ఏమంటున్నా అంటే ఆమె పనితీరు అది. దానిలో రేపు పొద్దున ప్రపంచం అయితే మునిగిపోదు అంటున్నాడు. ఇప్పుడు నేను చచ్చిపోతే మొత్తం ప్రపంచం మునిగిపోయిందని ఒక ఆయన అనుకున్నట్టు ఏం కాదు, ప్రపంచం నడుస్తూనే ఉంటది. ఇప్పుడు కొండా సురేఖ రాజీనామా చేసినా లేకుంటే ఆమెను తీసేసినా కూడా పెద్ద ప్రకంపనలు పుట్టే అవకాశం ఏముండదు. లోకల్ నడుస్తాయి, ప్రభుత్వాలు నడుస్తాయి, ప్రభుత్వాలు కొనసాగుతాయి. దానికన్నా లేదు. దానికి సబ్సైడ్ చేసుకుంటారు. నష్ట నివారణ చర్య తీసుకునే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఆ చర్య తీసుకుంటారు కదా. ప్రభుత్వం తనంతలు ఆత్మహత్య చేసుకోదు కదా. కాకపోతే ఒకే మాట అంటాను, సిరాజ్, రాజకీయాల హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఆమె చేసుకునే పని అది. ఓకే, ఎస్ రామ్మోహన్ గారు, చూద్దాం మొత్తం మీద కొండా సురేఖ ఎపిసోడ్ వ్యవహారం ఎలా వెళ్తుందో మనం కూడా వేచి చూద్దాం. ఈరోజు మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద తెలంగాణలో రాజకీయం మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో బీసీ రిజర్వేషన్ల మీద, కొండా సురేఖ వ్యవహారం మీద తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉందో మనం కూడా వేచి చూద్దాం. ఇది వాల్టి మెగా ఎనాలిసిస్. రేపటి ఎనాలిసిస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.